యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ సమయం ఒంటరిగా ఉండాల్సింది కాదు. నిజానికైతే మనం కలిసి ఆ భీమరావుకు వాడి స్తోమత ఏంటో ఎలా చూపించాలో ఆలోచించాల్సిన సమయం. మనం ఏదో ఒకటి చేసి ఆ భీమరావుకు వాడి స్తోమత ఏంటో చూపించాలి. తీసుకురా. Cheers. డేవిడ్ సార్, మీకు గుర్తుందా ఆ రోజు నేను మీకు చెప్పాను మీ దగ్గర అధికార బలం ఉందని, నా దగ్గర సామాజిక బలం ఉందని. ఇప్పుడు మనం మన బలాన్ని సరిగ్గా ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. కలవాలి, మనం చేతులు కలపాలి. అలాగే చేతులు కలిపి ఇప్పుడు ఎలాంటి కుతంత్రం చెయ్యాలంటే ఆ భీమరావు అలాగే వాడి కుటుంబం, బస్తీ వాళ్ళు అందరూ మన కుతంత్రంలో, మన బలంలో ఇరుక్కుపోయి నలిగిపోవాలి. ఏమంటారు ప్రచండదేవ్ గారు? నరోత్తం చెప్పింది అక్షరాల నిజమే. సాహెబ్ ఏదైనా ఇలాంటిది ఆలోచించండి. దాంతో రేపు ఉదయం కేవలం ఈ భీమరావుకే కాదు, నిజానికి మిగతా వాళ్ళందరికీ కూడా కష్టంగా మారాలి. ఒక బస్తా ఇసుక, అలాగే ఒక చనిపోయిన కుక్క కావాలి. ఇక ఇవి మీరిద్దరు అరేంజ్ చేయగలరా? చేస్తాం, కానీ ఎందుకు? ఎలా చెప్తాను అలా చేయండి. ఇక చూస్తూ ఉండండి, రేపు ఉదయం భీమరావు అలాగే భీమరావు బస్తీ వాళ్ళందరికీ ఎంత క్లిష్టంగా మారుతుందో. పని పూర్తయినట్టే అనుకోండి. దీనికేమైంది? నీళ్ళెందుకు రావడం లేదు? అరే, దీనికి ఏమైంది? నీళ్ళు 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 ఇక నీళ్లు రానే రావు. నిన్న రాత్రే మేము ఈ హ్యాండ్ పంప్ ని పని చేయకుండా చేసేసావా? పద, నరోత్తం గారికి అలాగే ప్రచండదేవ్ గారికి విషయం చెప్దాం. త్వరగా వెళ్ళి చెప్పాలి. పద. చూస్తుంటే డేవిడ్ వేసిన ఎత్తు సఫలమైందనిపిస్తుంది. పదండి, వెళ్ళిపోదాం. పదండి. అసలు దీనికి ఏమైంది? పులియాక్క, చూడండి, దీంట్లోంచి నీళ్లు రావట్లేదు. ఏమైందో ఏమో. అయ్యో శోభ, ఇప్పుడు కాదు తెల్లవారుజాము నుంచే దీంట్లో నీళ్లు రావట్లేదు. నీకు కనిపించట్లేదా? ఇక్కడ బిందెలు, కుండ, బకెట్లు కూడా పెట్టున్నాయి. నీళ్ళొచ్చుంటే ఇవన్నీ ఇక్కడ ఎందుకు పెట్టుంటాయి? ఇక్కడే కాదు, నేను బస్తీ మొత్తం చూశాను, ఎక్కడా నీళ్లు రావట్లేదు. అవును, పులియా చెప్పింది నిజమే. నేను పొద్దుట్నుంచి 2-3 సార్లు తిరిగి చూసొచ్చాను. నీళ్లు ఎక్కడా రావడం లేదు. ఏంటి పులియా, నువ్వు బయటికెళ్ళి కూడా ఖాళీ బిందుతోనే తిరిగి వచ్చావా? అసలు నీళ్ళు ఎక్కడ దొరకపోతే ఎక్కడి నుంచి తీసుకురావాలి?
అంతా వినండి, వినండి. ఏమైంది హితేష్ అన్న? ఆగాదు హితేష్ అన్న, ఏమైంది? మన చేదబావిలో చనిపోయిన కుక్క కనిపించింది. హితేష్ బాబాయ్ ఏమైంది? కనిపించట్లేదా? పొద్దున్నుంచి ఇందులో నీళ్లు రావడం లేదు. నగరపాలక సంస్థ దీన్ని బాగు చేయించట్లేదు. ఇక ఈ పులియా బావి దగ్గర నీళ్లు తేవడానికి వెళ్ళింది. అందులో చనిపోయిన కుక్క కనిపించింది. ఇక నీళ్ళు ఎలా తీసుకొస్తుంది? అదే విషయం చెప్తోంది. అయితే దగ్గరలోనే పెద్ద జాతి వాళ్ళ బాగుంది కదా, అందరం అక్కడికే వెళదాం. కొంచెం దూరంగా నిలబడదాం, ఎవరో ఒకళ్ళు నిలిపోస్తారు కదా. లేదు దలియా అమ్మ, మీరలా ఏమాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసిందంటే మన చేదబావి కలుషితమైంది, అందుకే మనం వాళ్ళ సహాయం కోరడానికి వెళ్ళామని. అప్పుడు వాళ్ళలో ఒక్కరు కూడా సహాయం చేయరు. చూడండి, ఇతనికి అన్నీ బాగా తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో. అయ్యో మీరు నేను ఇంకా నందు నీళ్ల కోసం పక్కనున్న బావి దగ్గరికి వెళ్ళాం. అక్కడున్న పెద్ద జాతి వాళ్ళు మమ్మల్ని బాగా కొట్టారు. ఆ బావిలో కుక్క చచ్చిపోయిందని మా బావిలో వచ్చి నీళ్లు తీసుకుంటారా? క్షమించండి గారు. నందు స్పృహ తప్పి పడిపోయాడు. తల నుంచి రక్తం కారుతుంది భీమరావు. ఒకవేళ మీరందరూ నా దగ్గర ఉండకుండా ఉంటే నేనేం చేసేవాడినని అనుకుంటున్నాను. నేనైతే ఇలా కూడా అనుకున్నాను, ట్రాన్స్ఫర్ తీసుకోవాలని. కానీ ఈరోజు చూడండి, ఈరోజు నేను చాలా ప్రశాంతంగా మీ ఇద్దరితో కలిసి చాయ్ తాగుతున్నాను. డేవిడ్ సార్, మన రాత్రి కష్టంగా గడిచింది, కానీ వాళ్ళందరికీ ఈరోజు మొత్తం కష్టంగా గడుస్తోంది. ముందు ఈ చాయ్ తాగుదాం, తర్వాత వెళ్ళి చూద్దాం భీమ్ ఇంకా భీమ్ బస్తీలోని వాళ్ళంతా ఈ కొత్త సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారు. భీమరావుని నేను తేలిగ్గా తీసుకొని తప్పు చేశాను. ఇప్పుడు తనకు నా స్థామతను, అలాగే నా అధికారంలో, అలాగే ఈ సిస్టమ్ మొత్తంలో తలదూర్చినందుకు సరైన గుండెపాటు నేర్పిస్తాను. బాబాయ్ బాబాయ్ నందు బాబాయ్, బాబాయ్ లేవండి. బాబాయ్ నందు నందు బాబాయ్, నందు బాబాయ్, లేవండి. బాబాయ్ లేవండి. నాన్న, ఈయన వీలైనంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తాం. పద పద బాబు, పద. పట్టండి, జాగ్రత్త, జాగ్రత్త, లేపండి. జాగ్రత్త, పదండి త్వరగా. ఏయ్, భీమరావ్, భీమరావ్, ఎక్కడికి రా. వాళ్ళంతా నందుని హాస్పిటల్కి తీసుకెళ్తావులే. నీతో కొంచెం మాట్లాడాలి. నాన్న, మీరు బాబాయ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి, నేను వీళ్ళతో మాట్లాడొస్తాను. పద ఆనంద్, పద పద. మీరు వెళ్ళండి, వెళ్ళండి. చెప్పండి. ఏంటి భీమ్, ఏమనిపిస్తోంది? వెయిట్ 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 వెయిట్, అటు చూడండి, అక్కడ రమాబాయి కూడా నిలబడింది. తనను కూడా రమ్మందాం. ఎందుకంటే ఒకవేళ తనను రమ్మనుకుంటే తను అనవసరంగా ఈ భీమరావు బుర్ర తింటుంది. వాళ్ళు ఏమన్నారు అని అడుగుతుంది. ఏ రమాబాయ్, ఇలా రా.
త్వరగా నరోత్తమ్ జోషి, తనేమి మీ పని మనిషి కాదు, సరిగ్గా పిలవండి తనని. తెలుసులే. భీమరావు, ఏమనిపిస్తుంది? మీ జాతి వాళ్ళ బావిలో ఏ కుక్క అయితే చనిపోయిందో దాన్ని ఎవరైనా కావాలనే వేశారా, లేకపోతే అదే స్వయంగా దూకి చనిపోయిందా? ఎవరూ కాదు, మీరే దాన్ని చంపేసి మా బావిలో పడేశారు. కుక్కను. కాన్ఫిడెన్స్, క్రియేటివ్, చాలా కాన్ఫిడెన్స్ ఉంది కదా. ఏంటంటే నరోత్తమ్ జోషి, ఇలాంటివి నేను సతారాలు చాలానే చూశాను. అందుకే నాకు చాలా బాగా తెలుసు మీ గురించి, మీకున్న బుద్ధి గురించి కూడా. చాలా మంచిది, తెలియడం కూడా మంచిదే. ఈ విషయం నీకు ఎలాగో తెలిసినప్పుడు ఇలాంటివి అప్పుడు కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటే దీని అర్థం ఏమిటంటే అప్పుడు కూడా ఏం మారలేదు, అలాగే ఇప్పుడు కూడా మారేది ఏమీ లేదని. జోషి గారు, మీరేం ఆలోచించకండి. మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. అయినా నేను సతారాలో అయితే లేనుగా. అక్కడ వాళ్ళ ప్రయత్నాల వల్ల ఏ ఒక్కరు కూడా దాహంతో చనిపోలేదు, అలాగే చనిపోరని మాత్రం నాకు తెలుసు. నాకొక విషయం మాత్రం అర్థం కావడం లేదు. మీలాంటి పెద్ద జాతి వారి బుద్ధి ఎప్పుడు ఇంత చిన్నగా ఎందుకుంటుంది? ఒకరి దాహాన్ని కూడా మీరు తీర్చలేరా? కాదు రమా, ఇదంతా వీళ్ళు కావాలని చేస్తూ ఉంటారు. మన జీవితంలోని సంఘర్షణల్ని మన కనీసపు అవసరాలకు దగ్గరగా ఉంచాలనుకుంటారు వీళ్ళు. ఎందుకంటే మన సమయం అంతా, మనలోని శక్తి మొత్తం తిండి నీళ్లు ఉండటానికి ఏర్పాట్లు చేసుకోవడంలోనే గడిచిపోవాలని, అలాగే వేరే ఇంకేవి చేయడానికి అవకాశమే దొరకకూడదని. ఫైన్, వీరికి తెలివి చాలానే ఉంది. అయితే నువ్వు నీకున్న శక్తి మొత్తం ఉపయోగించుకో. మాటిస్తున్నాను, ఈసారి దాహం కారణంగా ఎవరో ఒకరి ప్రాణం ఖచ్చితంగా పోతుంది. ఇక నేను బయలుదేరాల్సి ఉంటుంది ఒక చట్టాన్ని తేవడానికి. ఇక మీరిద్దరు నందుని జాగ్రత్తగా చూసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. నందు బాబాయ్, మెల్లగా, జాగ్రత్త. నందు, నువ్వు బాగానే ఉన్నావా? మనోహర్ అన్న, ఇప్పుడు బాగానే ఉన్నాను. కానీ ఇప్పుడు కొన్ని రోజుల దాకా అసలు ఏవి బాగుండదు. హితేష్ అన్న, మనం శతాబ్దాలుగా గెలవడం లేదు, మరేం చేద్దాం చెప్పండి. బాబాయ్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఎలానా? అది కూడా మీరిద్దరు అడుగుతున్నారా? ఇప్పుడు పర్వాలేదు, కానీ పాపం మీ కారణంగానే దెబ్బలు తిని చావకుండా బ్రతికిపోయాడు. తన అదృష్టం బాగుంది అని కూడా అనొచ్చు. నా భర్తను నిందించడానికి మీరు ఒక్క అవకాశాన్ని కూడా వదలరు కదా? ఏ అవకాశం వదులుకోరు. అసలు భీమ్రావు డేవిడ్తో ఆ నాటకం ఆడకుండా ఉండుంటే, అలాగే ఆర్తిని రెచ్చగొట్టకుండా ఉండుంటే ఆ పోరాటం కోసం, అప్పుడు మన ఇంట్లోని పంపు ఆగిపోయి ఉండేదా? పైగా ఆ కుక్క బావిలో చనిపోయి కనిపించేదా? ఇక ఈ నందు తను నీళ్లు తేవడం కోసం ఆ బావి దగ్గరికి వెళ్లకుండా ఉంటే పాపం తనకిన్ని దెబ్బలు తగులుండేవా? మీరెలా అంటున్నారంటే జోకు అన్నా, చనిపోయిన కుక్క మన బావిలో మొదటిసారిగా కనిపించినట్టుగా. ఇంతకు ముందు కూడా బావిలో చనిపోయిన జంతువులు కనిపించాయి, కానీ ఒకవేళ చనిపోయిన జంతువు కనిపించినా ఒకరిని కొట్టడం మాత్రం జరగలేదు నాకు గుర్తున్నంత వరకు. అలాగే ఒకవేళ కొట్టినా కూడా ఎవరో ఆంగ్లేయుడు వచ్చి ఇలా ఉపన్యాసం ఇవ్వలేదు నాకు గుర్తున్నంత వరకు. ఇక డేవిడ్ ఏమి ఉపన్యాసం ఇచ్చాడో అది కూడా భీమే చెప్తాడు. మాట్లాడిన తనే కదా. భీమ్ చెప్పు. ఏంటి కేవలం భీమే ఎందుకు చెప్పాలి? నా భర్తను కూడా మీరు అడగండి. ఈ శోభ ఉంది, ఈ రమ ఇక్కడే ఉంది కదా, తనను కూడా అడగండి.
వీళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ఆర్తిని రెచ్చగొట్టిన వాళ్లే కదా. వాళ్ళేం రెచ్చగొట్టలేదు, వాళ్ళు కేవలం మార్గం చూపించారంతే. అది కూడా తనకు సరైందే. మనం ప్రతిసారి భయపడ్డామంటే మన నుంచి మనల్ని ప్రతిసారి దూరం చేస్తూ వెళ్ళిపోతుంటారు. రమా, నువ్వెవరికి చెప్తున్నావు? ఎవరికి అర్థం చేసుకునే శక్తి ఉంటుందో వాళ్లకు చెప్పడం మంచిది. వీళ్లతో అసలు మాట్లాడమే వృధా. అవునా? అయితే నేను నీకేం మాట్లాడను. నాకు నీళ్లు కావాలి, నీళ్ళు ఇప్పుడు తెచ్చువు. నేను కూడా ఇంకేమీ మాట్లాడను, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలో అదేనే చెప్పు. నీళ్ళు ఎక్కడ తేవాలో చెప్పు. అవును భీమ్, ఇప్పుడు చెప్పు, నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? జోకు, నువ్వేం మాట్లాడుకో. అప్పటి నుంచి నువ్వేమంటున్నావు? నీళ్ళెక్కడి నుంచి తేవాలి, నీళ్ళెక్కడి నుంచి తేవాలి. అసలు భీమ్ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? నేను బాగా చూస్తున్నాను. ఈ మధ్య నువ్వు హితేష్ అన్న స్నేహంలో ఆయనలాగే మారిపోతున్నావు. ఏ పులియా, నీకంత కోపం వస్తుందా? నీకు మరీ అంత కోపం వస్తుంటే ఒక పని చేయి. ఆ కోపాన్ని ఈ బకెట్లో నింపేయి. ఇక దాంతో అంట్లు తోముకో. అలాగే దాంతోపాటు వంట కూడా వండి. ఒకవేళ అలా చేయలేకుంటే నువ్వు నోరు మూసుకో. ఏ జోకు, మీరిద్దరూ నోరు మూసుకోండి. అందరం కలిసి కూర్చొని దీని గురించి ఆలోచించుకుందాం, ఏం చెయ్యాలో అని. మనలో మనం గొడవ పడితే ఏమొస్తుంది? సరే, అయితే అంతా కలిసి మాట్లాడుకుందాం. కూర్చోండి, ఇక ఆలోచిద్దాం ఏం చేయాలో. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం అందరం వేరే ప్రాంతానికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాం. కొంచెం కష్టం అవుతుంది, కానీ ఇదొక్కటే మార్గం ఉంది. అయినా ఎలాగూ కొన్ని రోజుల్లో మన బావి ఎలాగూ శుభ్రమైపోతుంది కదా. వినండి వినండి, ప్రభుత్వం వారు మనకు ఒక ప్రకటన చేశారు. వినండి వినండి, ప్రభుత్వ నియమం ఏంటంటే ఈ ప్రాంతంలో నీళ్ల కోసం ఏ బావి తవ్వడం జరిగిందో అందులో కాకుండా ఈ ప్రాంతంలోని వాళ్ళు వేరే ప్రాంతం నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి వీల్లేదహో. అలా చేయడం చట్ట ప్రకారం అపరాధంగా భావించడం జరుగుతుంది. చట్ట ప్రకారం అపరాధమా? అసలు మీరేమంటున్నారు? అది చట్టం భాష. ఇతను చట్టం భాష మాట్లాడుతున్నాడు. మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళండి. వీళ్ళకు నేను చెప్తాను. వెళ్ళండి. ఏంటి బింద్రా? అంటే అంటే ఇప్పుడు నువ్వు చట్టాన్ని ప్రశ్నిస్తావా? ఎప్పుడు చట్టం 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 అని జపిస్తూ ఉంటావు కదా. చట్టానికి సూత్రధారులా తిరుగుతుంటావు కదా. ఈరోజు చట్టాన్ని వ్యతిరేకిస్తావా? హితేష్, చెప్పండి బాబు గారు. ఇప్పుడు ఏ వ్యక్తి ఇక్కడికి వచ్చాడో తను ఒక్క మంచి పని చేశాడు. ఇక్కడికొచ్చి అందరికీ చట్టం గురించి చెప్పాడు.
ఇక భీమరావుకి కొద్ది గొప్ప చట్టం గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఇక నీకు చట్టం గురించి అవగాహన ఉందంటే నువ్వు చట్టాన్ని అతిక్రమించలేవు, అలాగే ఇంకొకరిని కూడా అతిక్రమించనివ్వవు కదా?